జీవితంలో ఎప్పుడైనా ఎవరితోనైనా అపార్థాలు కలిగినప్పుడు పదే పదే మిమ్మల్ని మీరు వివరించుకోకండి. మీ శత్రువు మిమ్మల్ని నమ్మడు. మీ స్నేహితుడికి అది అవసరం లేదు. మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఏదో ఒకటి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. వారే సరైన వారని నిరూపించుకుంటారు. వారు తమ విలువలని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తమని వారు వివరిస్తూ ఉంటారు. మరీ ఎక్కువగా వివరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు కేవలం గుర్తింపు పొందడానికి వేడుకుంటూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు ఆ పని చేయరు. వారు ఇతరుల దృష్టిని ఆకర్షించుకోవడానికి వేడుకోరు. వారు ప్రపంచానికి వివరిస్తూ తిరగడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు మౌనం అంటేనే శక్తి అని. కానీ ఎక్కువ మంది ఏం చేస్తారు? వారు బాధపడినప్పుడు, తిరస్కరింపబడినప్పుడు లేదా అర్థం కాకపోయినప్పుడు వారు తొందరపడతారు. వారు వెంట పడుతుంటారు. ఎదుటివారు వాళ్ళని అర్థం చేసుకోవాలని మరీ ఎక్కువగా వివరిస్తూ ఉంటారు. ఆ తారుమారైన సంబంధాల్ని సరిచేయాలని ప్రయత్నిస్తారు. అదే నిజానికి బలహీనత. ధైర్యం అనే నకిలీ రూపంలో కనిపిస్తుంది. ఎప్పుడైనా ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరిగినప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎన్నోసార్లు ఫోన్లు చేస్తారు. కానీ వారు ఎత్తినా సరిగ్గా స్పందించరు. మళ్ళీ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. తరువాత పెద్ద పెద్ద పారాగ్రాఫులతో మెసేజ్లు పెడతారు. మీ మనసులోని భావాలను వ్యక్తీకరిస్తూ వారు మీ విలువను గుర్తిస్తారని ఆశిస్తూ. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది. మీరు ఎంత ఎక్కువగా వివరిస్తే అంత ఎక్కువగా వేడుకుంటారు. మీరు ఎంత ఎక్కువగా వేడుకుంటే అంత ఎక్కువ శక్తిని వారికే ఇస్తున్నట్టు. ఇది తెలివైన వాళ్ళ లక్షణం కాదు. అటువంటి సమయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అది వారికి పట్టించుకోవడం లేదనే కారణం కాదు. తెలివైన వారు దీన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. మన నియంత్రణలో లేని విషయాలను మనం ఎంత విలువైనవిగా భావిస్తే అంత తక్కువ నియంత్రణ మనకు ఉంటుంది. మీరు ఎవరి దృష్టిని పొందడానికి వెంబడించినా లేదా వారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని వేడుకున్నా మీరు నిజానికి నియంత్రణ వారి చేతుల్లో ఇస్తున్నట్టుగా. మీరు వారికి చెప్పగానే చెబుతున్నట్టుగా, నా మనశ్శాంతి నీ ప్రతిస్పందనపై ఆధారపడి ఉందని. అది శాంతి కాదు, అది ఒక ఖైదు. నిజమైన శక్తి ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి నడిచి వెళ్ళిపోవాలి. అది గర్వంతో కాదు, కానీ మీ గౌరవం అరిచి చూపించేది కాదు కాబట్టి. అది వెంబడించదు, వివరణ ఇవ్వదు, నిశ్శబ్దంగా విడిపోతుంది. ఈ మౌనం శూన్యం కాదు, అది ఒక శిక్షణ. అది స్వాభిమానం. అదే అంతర్గత బలం. నన్ను నువ్వు వినకపోయినా నేను నన్ను వినగలను అనే చెప్పే శక్తి. ఈ మౌనం మనుషులని భయపెడుతుంది. ఎందుకంటే మీరు ప్రతిస్పందించినప్పుడు వారు మీపై ఉన్న నియంత్రణను కోల్పోతారు. మౌనం ఒక శక్తి, బలహీనత కాదు. మీరు ఎప్పుడూ ఎక్కువ ఇస్తూనే అలసిపోయారా? మీరు తప్పుగా అర్థం చేసుకోబడ్డారా? లేదా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారిని ఎప్పుడైనా వెంబడించారా? ఇది మిమ్మల్ని మీరు మార్చుకునే సరైన సమయం. సరైన సమయంలో మౌనం ఎంత బలమైనదో, మన గౌరవాన్ని ఎంత దివినీకృతం చేస్తుందో నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో ఎంతో ఓపికగా విన్నారంటే మీకు నా మాటలు నచ్చినట్టుగే కదా. నచ్చితే కనుక ఇలాంటి మంచి మంచి విషయాలని మీతో పంచుకోవడానికి నేను సిద్ధం. వినడానికి మీరు సిద్ధమే కదా. అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ నొక్కితే నాకు తర్వాత వీడియోలన్నీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. హరే కృష్ణ.